హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నామండి. మా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి హైదరాబాద్లో. రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మేమైతే గరీబ్ ట్రైన్కి వచ్చామండి. అదే ట్రైన్కి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి, లోపల అడుగు పెట్టగానే చాలా కూల్గా ఉందండి. ఎందుకంటే మొత్తం ఏసీనే కదా. మా పాప చూపిస్తుంది చూడండి, మా సీట్స్ దగ్గరికి వెళ్తుందనమాట. ఇదిగోండి మా సీట్స్ అనమాట. 25, 26, 27, 28 అనమాట. మాకు 4 టికెట్స్, 4 సీట్స్ అనమాట. ఇదిగోండి, రెండైతే లోయర్ బెర్త్ వచ్చింది, ఒకటి మిడిల్, ఒకటి అప్పర్ అనమాట. మా మమ్మీ కూడా వస్తున్నారు మాతో పాటు మమ్మల్ని డ్రాప్ చేయడానికి. సమ్మర్ అయితే ఎంజాయ్ అయిపోయింది. రిటర్న్ వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి చూడండి, లోపలైతే తెచ్చి కూర్చున్నాము. మా పిల్లలైతే ఇంకా వెళ్ళిపోతున్నాము అని కొంచెం యాక్టివేట్ అవుతున్నారు. ఒక పక్క నుంచి సాడ్గా ఫీల్ అవుతున్నారు వెళ్ళిపోతున్నామని. ఇంకోటి ఇక్కడ లైట్స్ అని ఆన్ చేస్తున్నారు. ట్రైన్ ఎక్కి ఇదే పనిలో ఉన్నారనమాట వాళ్ళు. ఎక్కడ లేని కోతి పనులన్నీ చేస్తున్నారు ఇక్కడే. చూడండి, ఈ సమ్మర్లో మీరు ఎలాగో ఎంజాయ్ చేస్తారో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే హైదరాబాద్ వచ్చి అన్నీ చూసామన్నమాట. ఇదిగోండి, బిర్యానీ తీసుకొచ్చాము. బిర్యానీ తింటున్నాం, చికెన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ తింటున్నామండి ట్రైన్లో. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇంకా ఎవరి సీట్స్లోకి వాళ్ళు వచ్చేస్తారు కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుందండి. ముందుగానే ట్రైన్ ఎక్కగానే మేమైతే డిన్నర్ అయితే చేసేస్తున్నామండి. చికెన్ బిర్యానీ సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది, వాళ్ళకు కూడా నచ్చిందనమాట. స్టార్ట్ చేసాం తినడానికి మాత్రం. ఇదిగోండి, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ అన్నమాట. ట్రైన్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట బిర్యానీ అయితే మాత్రం. మేమైతే హైదరాబాద్ వచ్చి యాదగిరిగుట్ట వెళ్ళాము, స్వర్ణగిరి వెళ్ళాము, అలాగే చిలుకూరు బాలాజీ, అలాగే పెద్దమ్మ టెంపుల్కి కూడా వెళ్ళామండి. టెంపుల్స్ అన్నీ కవర్ అయితే చేసాము. వీడియోస్ కూడా మేమైతే పెట్టామండి. మా ఛానల్లోకి వెళ్ళి మా వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోండి, బిర్యానీ తింటే నాకు థమ్స్అప్ కావాలి. థమ్స్అప్ తాగితే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట బిర్యానీ తింటూ. మా పిల్లలకైతే నచ్చదు, అందుకని చిన్న బాటిల్ తీసుకొని ఒక్కదాన్నే తాగుతున్నాను. మీలో ఎంతమందికి బిర్యానీ ఫేవరెట్ మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం. నాకే కాదు, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. ట్రైన్ అయితే మూవ్ అయిపోయిందండి. ట్రైన్ అయితే వెళ్తుంది. గుండి బయట చీకటి కనిపిస్తుంది. హైదరాబాద్ మేమైతే దాటుతున్నాం అన్నమాట. చూడండి, బిల్డింగ్లు అన్నీ కనిపిస్తున్నాయి నైట్లో. మొత్తం లైటింగ్తో బాగుందండి హైదరాబాద్ మొత్తం. జస్ట్ లెఫ్ట్ అవుతున్నాం అనమాట హైదరాబాద్ అయితే. మా పాపకి ఇప్పుడైతే కొంచెం బాధ అనిపిస్తుంది వెళ్ళిపోతున్నానని. మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వస్తానని బాయ్ చెప్తుందనమాట హైదరాబాద్కి. చూడండి, ఎంత చీకటిగా ఉంది కదా, అయినా లైటింగ్స్తో భలే కనిపిస్తుంది. చెట్లు, అలాగే లైట్స్ భలే ఉందండి. ఏదో ఫీల్ అనమాట వెళ్ళిపోతున్నామని. ఇంకొండ ఏదో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది సికింద్రాబాద్ దాటి. ఇక ట్రైన్లో ఒక అబ్బాయి అయితే కలిసాడు మాకు, చిన్నోడు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నాడు. వాడిని చూస్తే భలే ముద్దొస్తున్నాడు అనమాట. బాగా మాట్లాడుతున్నాడు కూడా. వాడు ఏవేవో క్వశ్చన్స్ వేస్తున్నాడండి ట్రైన్లో కూర్చొని మాకు. వాడికైతే ఆన్సర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. కానీ కొంచెం ఫీల్ అండి, హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నామని. అది సమ్మర్ హాలిడేస్ ట్రిప్ అయిపోయిందని. చూడవలసి చాలా ఉన్నాయి కానీ చాలా చూడకుండా వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ టైం సమ్మర్ హాలిడేస్కి వచ్చి మొత్తం కవర్ చేస్తాం ఈసారి మేము వచ్చి. మీరందరూ ఎలా సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేశారో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
రైల్వే స్టేషన్ అనమాట. చూడండి ఎలా కూర్చున్నారు బయట, ట్రైన్ కోసం అనమాట. మీరు కూడా ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ అయితే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మార్నింగ్ అయిపోయింది. మా పాప అయితే నిద్రపోతుంది అనమాట. తనకైతే వీడియో తీశారు ఎలా నిద్రపోతుందో. మార్నింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇంకో మా పెద్ద పాప, తనకు కూడా వీడియో తీశారు. చూడండి ఎలా నిద్రపోతుందో తను. ఇంకోండి నాకు స్టార్ట్ చేశారండి లేపడానికి అయితే. ఇంకా మా పిల్లలైతే ఫుల్ నిద్రలో ఉన్నాను నేనైతే మాత్రం. అప్పుడే మార్నింగ్ అయిపోయిందా అనిపిస్తుంది. నాకైతే రిటర్న్ వచ్చేస్తున్నాం కదా, కొంచెం ఫీల్తో నిద్రపోయాను అనమాట. సమ్మర్ హాలిడేస్ అప్పుడే అయిపోతున్నాయి అన్నట్టు అనిపించిందండి మాకైతే. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేస్తున్నాము. మా పిల్లలైతే ఇంకా లేపడానికి ట్రై చేస్తున్నారండి. ఇంకా లేచేదాకా ఊరుకోలేదు వాళ్ళు. అంటే మార్నింగ్ అయింది మమ్మీ, బయట చూడు చాలా బాగుంది అంటూ లేపారనమాట. నేనైతే లెగుస్తున్నాను ఇప్పుడే. చూడండి బయట ఎంత బాగుందో వ్యూ. మార్నింగ్ వర్షం కూడా పడిందండి. వర్షానికి బయట గ్రీన్గా చాలా బాగుందండి. నాకు చాలా బాగా అనిపించింది అది చూడంగానే. చూసారా, హ్యాపీ అనిపించింది. ఇంకా లేచి కూర్చున్నాను అనమాట. ఇంకా వైజాగ్ దగ్గరలోకి వచ్చేసాము. ఇంకా దిగిపోయే టైం వచ్చేసింది వైజాగ్ స్టేషన్లో. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో బయట. కాగితం ఫ్లవర్స్ అంటాం కదండి. స్టేషన్ వచ్చేసింది, దిగిపోతున్నామండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.